నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పేరు మోసిన సింగర్ అండ్ బిగ్ బాస్ సీజన్ 3లో కూడా తను విజేతగా నిలవడం మనకందరికీ తెలిసిన విషయమే. ఏదైతే నాటు నాటు సాంగ్ ఉందో ఆస్కార్ స్టేజ్ మీద పాడిన వాళ్ళలో కూడా రాహుల్ సిప్లిగంజ్ ఒకరు, మనకందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఒక ఎత్తు అయితే రాహుల్ సిప్లిగంజ్ రీసెంట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్ వచ్చేసి నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన అతను అండ్ తన భార్య ఎవరైతే ఉన్నారో తను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమె. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని పెద్దల్ని ఒప్పించి మరీ లవ్ మ్యారేజ్ చేసుకున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ బావమరుదున్నాడో తన భార్య తమ్ముడు తను ఒక మహిళను వేధించాడని చెప్పేసి కూడా ఒక మహిళ కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ బావమరుదున్నాడో కర్పూరపు రాహుల్ రెడ్డి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మబలికాడు అండ్ తనతో సహజీవనం చేశాడు. తన ప్రైవేట్ పార్ట్స్ వీడియోస్ ఫొటోస్ అన్ని తీసి కూడా ఎవరికైనా చెప్తే ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తా అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా బాధిత మహిళ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సందర్భాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారో ఈ కేసు విషయంలో ఈ ఇన్సిడెంట్ విషయంలో బాధితురాలు రాహుల్ సిప్లిగంజ్ ని కూడా అప్రోచ్ అయితే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ విషయం ఎక్కడ రానివ్వకుండా చాలా ఒత్తిడికి గురి చేశారు అని చెప్పేసి కూడా బాధిత మహిళ చెప్తున్న పరిస్థితులు మనకు అందరికీ తెలుస్తున్నాయి. అండ్ తన ఫొటోస్ వీడియోస్ అన్ని బహిర్గతం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి కూడా వచ్చింది అని చెప్పేసి కూడా బాధిత మహిళ చెప్తున్న పరిస్థితి. బట్ ఎప్పుడైతే జూన్ 6వ తారీఖు జూన్ 7వ తారీఖు బాధిత మహిళ కేసు పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఇప్పటి వరకు కూడా కేసు వెలుగులోకి రాకపోవడం గమనార్హం. అంటే ఎంతవరకు రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడాడు అని చెప్పేసి కూడా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక సింగర్ పొలిటికల్ గా ఇంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని చెప్పేసి కూడా అందరు ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. బట్ ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖలో మాత్రం కేసు నమోదైంది ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ మీద అండ్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది మీద అండ్ వాళ్ళతో పాటు మిగతా 9 మంది మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తున్న విషయం. బట్ చూడాలి, రాహుల్ సిప్లిగంజ్ ఫ్యామిలీ కానీ రాహుల్ సిప్లిగంజ్ కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసు మీద ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. బట్ చూడాలి ఫ్యూచర్ లో ఏమైనా స్పందిస్తారా, ఈ కేసు మీద ఏమన్నా రియాక్ట్ అవుతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ బాధిత మహిళ మాత్రం నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, నన్ను చంపేస్తా అనే సిచ్యువేషన్ దాకా వెళ్ళింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి పోలీసులు కేసు ఎంతవరకు ఛేదిస్తారు అండ్ ఎంతవరకు ఇవన్నీ నిజాలు నిగ్గు తెలుస్తారు అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.